వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ సైకాలజీ సబ్జెక్ట్ నుండి అభ్యసనం అనే పాఠంలో థారండైక్ యొక్క యత్నదోష సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రశ్నను చూద్దాము. థారండైక్ అభ్యాస నియమము లా ఆఫ్ ఎక్సర్సైజ్లోని ఏ ఉపనియమం డ్రిల్ పద్ధతిని సమర్థిస్తుంది? ఆప్షన్ ఏ ఫలిత నియమం, ఆప్షన్ బి నిరుపయోగ నియమం, ఆప్షన్ సి ఉపయోగ నియమం, ఆప్షన్ డి సంసిద్ధత నియమం. థారండైక్ ప్రతిపాదించిన యత్నదోష సిద్ధాంతంలో 3 నియమాలు ఉన్నాయి మనకు తెలుసు. మొదటిది ఫలిత నియమము, రెండవది అభ్యాస నియమము, మూడవది సంసిద్ధత నియమము. అయితే అభ్యాస నియమంలో 2 ఉపనియమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రశ్న ఇది. జవాబు చెప్పండి. దీని సరైన జవాబు ఆప్షన్ సి ఉపయోగ నియమం. వివరణ చూద్దాం. ఫలిత నియమానికి సంబంధించి చూద్దాము. అభ్యసనము ఫలితంపై ఆధారపడి ఉంటుందని ఫలిత నియమం తెలియజేస్తుంది. ఫలిత నియమంలో ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫలిత నియమంలో ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానము ఉంటుంది. ఆప్షన్ బి నిరుపయోగ నియమం. అభ్యాస నియమములోని నిరుపయోగ నియమంలో అభ్యసించిన విషయాన్ని వాడకపోతే క్షీణిస్తుంది. ఈ నిరుపయోగ నియమం అనేది అభ్యాస నియమంలో ఉపనియమం అన్నమాట. ఇక్కడ నేర్చుకున్న విషయాన్ని అభ్యసించిన విషయాన్ని వాడకపోతే క్షీణిస్తుంది అనమాట. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ టు అవర్ క్వశ్చన్. ఇక్కడ ఉపయోగ నియమంలో ఏమవుతుందంటే అభ్యాస నియమంలోని ఉపయోగ నియమంలో అభ్యసించిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వల్ల అది పటిష్టం అవుతుంది. డ్రిల్ అనేది పటిష్టం అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఉపయోగ నియమం అనేది సరైన జవాబు. అలాగే సంసిద్ధత నియమము. నేర్చుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండటం అనేది సంసిద్ధత నియమము తెలియజేస్తుంది. ఇక్కడ ఇంత ఏరియాలో చాలా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఫలిత నియమము, సంసిద్ధత నియమము, అభ్యాస నియమము మూడింటిపైన క్షుణ్ణంగా అవగాహన ఉంటే ఎక్కడి నుండి బిట్ వచ్చినా మనం చక్కగా ఆన్సర్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్, మంచిగా ప్రిపేర్ కండి. బెస్ట్ ఆఫ్ లక్. కంటెంట్ నచ్చినట్లయితే మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.